నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత మీ బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లుందా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడానికి ఒక టెక్నిక్ చెప్తా అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ అదేంటో కనుక్కుందాం విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు టెక్నిక్ ఏదో చెప్తా అంటున్నారు కొత్త విషయం అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కి ఈ బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లుండడానికి పెరగడానికి ఏంటి సంబంధం విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి ఎస్ ఉందండి అంటే చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే మొత్తం రిలేటెడ్ టు మైండ్ థాట్స్ పైన ఆధారపడి ఉంటుంది మన యొక్క మైండ్ పవర్ ఉపయోగించుకొని కూడా మన యొక్క సంపదను పెంచుకోవచ్చు అండి అయితే కొంత ఎలా పాసిబిలిటీ అవుతుందంటే విజువలైజేషన్ గ్రేట్ విజువలైజేషన్ ఒక టెక్నిక్ అన్నారు చూసారా ఆ టెక్నిక్ ఏంటంటే విజువలైజేషన్ సో ఎవరు విజువలైజేషన్ అయితే ప్రాపర్గా ఉంటుందో వాళ్ళకు మనీ అనేది పెరుగుతూ ఉంటుంది సో చూడగలగాలి మేడం లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఇఫ్ యూ సీ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ డోంట్ సీ ఇన్ యువర్ మైండ్ యూ కాంట్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే మన మనసులో దేన్నైతే చూస్తామో దాన్నే చేతిలో స్వీకరిస్తాం దేన్నైతే మన మనసులో చూడమో దాన్ని చేతిలో కూడా స్వీకరించాం అయితే ఈ ప్రిన్సిపల్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తామంటే వారికి రిచ్ అయినట్టుగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అయినట్టుగా మేము విజువలైజేషన్ చేపిస్తుంటాం అంటే విజువలైజేషన్ చేపిస్తే కొంతమంది అడుగుతారు సార్ ఓన్లీ విజువలైజేషన్ చేస్తే మనీ వస్తాయంటే రావు బట్ ఇట్ ఈస్ ద సీడ్ విత్తనం వేసిన వెంటనే ఫ్రూట్ రాదు దాన్ని ఏం చేస్తాం ప్రొటెక్షన్ చేస్తాం సో స్టెప్ బై స్టెప్ చూస్తాం సినిమా మొత్తం చూడకుండా సినిమా స్టార్టింగే చూసేసి ఒపీనియన్కి వచ్చేస్తారు ఏంటి సార్ ఏంటిది ఊహించడం ఏంటి విజువలైజేషన్ చేస్తే మనీ ఎట్లా వస్తాయి ముందు అయిపోయేదాకా చూడాలి అంతే కదా మేడం సినిమా అయిపోయిన తర్వాత సినిమా అయిపోయి ఊహల్లో బతకండి అంటున్నారు అంటే ఊహల్లో బతకడం అంటే ఏంటంటే ఊహించిన తర్వాత చేయండి అంటే యాక్టివిటీ చేయాలి అంటే ముందుగా ఊహించిన తర్వాత యాక్షన్ చేయమని చెప్తాం ఇక్కడే వీళ్ళు వింటుంటారు అంటే ఇక్కడ ఊహించమని చెప్పిన వరకే వింటారు తర్వాత మనం యాక్షన్ స్టెప్ గురించి మాట్లాడుతూ ఉంటాం బట్ సెకండ్ పార్ట్ వాళ్ళు వినరు అప్పటికే వాళ్ళు ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు అయితే నేను చెప్తున్నా అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ నిండాలి అంటే ఫస్ట్ మీకు ఎంత కావాలో క్లారిటీ తెచ్చుకోవాలి సో క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అసలు ఈ అమౌంట్ నీకు ఎందుకు కావాలి నీకు ఎంత కావాలి ఎందుకు కావాలి ఈ టూ విషయాలపై నీకు క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు విజువల్ పవర్ పెరుగుతుంది నీకు తప్పన వస్తుంది లోపల లేదనుకోండి మామూలుగా అంత రాదు కొంతమంది ఉంటారు లేజినెస్ ప్రోక్రాస్టినేషన్ అంటారు ఎందుకు వస్తుంది లోపల ఫైర్ అనేది ఉండదు లోపల ఫైర్ లేకపోతే ఏది మూమెంట్ ఉండదు అంతెందుకండి రాకెట్ కూడా మీరు చూస్తే రాకెట్ పైకి వెళ్ళాలి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించాలంటే రాకెట్కి ఒక స్పీడ్ అవసరం 11.8 మీటర్/సెకండ్ స్పీడ్తో కనుక రాకెట్ వెళ్తే అది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తుంది లేదనుకోండి ఇట్లా వెళ్ళి పడిపోద్ది కదా సేమ్ లైక్ దట్ అలాంటి తపన నీ లోపల ఉండాలి మనీ రావాలంటే అది వచ్చిన తర్వాత ఆ టెక్నిక్ ఏంటి అంటే ఎవరికైతే ఆ సీక్రెట్ టెక్నిక్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో మనీ 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 ఎంటర్ చేయండి సో ఎవరైతే కామెంట్ సెక్షన్లో మనీ ఎంటర్ చేస్తారో వాళ్ళకి అబండెన్స్ ఆఫ్ మనీ అనేది ఎంటర్ అవుతుంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే ఎంటర్ చేస్తారో మనీ సో ఇప్పుడు మనీ రావడం కోసం మనకి ఏదైతే విజువలైజేషన్ టెక్నిక్ ఉందో సో ఆ మనీ మీకు ఆల్రెడీ వచ్చినట్టుగా మీ అకౌంట్లో పడ్డట్టు ఊహించుకోమని చెప్తాను ఎప్పుడైతే మీకు ఎంత కావాలో అంత అమౌంట్ వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మీ అకౌంట్ ఏదైనా కావచ్చు అది ఏ బ్యాంకు ఎస్బీఐ కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు యాక్సిస్ కావచ్చు యూనియన్ కావచ్చు ఏ బ్యాంక్ అయినా సరే ఆ బ్యాంక్లో మీకు పడింది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎస్ ఒకవేళ మీరు కొంతమంది సార్ నేను గూగుల్ పే ఫోన్పే పేటీఎం యూజ్ చేస్తానంటే గూగుల్ పే ఫోన్పే పేటీఎం ఉంది కదా ఆ బ్యాంక్ ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు మీ విజువలైజేషన్ ఎలా ఉండాలంటే చెక్ బ్యాలెన్స్ ఉంది కదా చెక్ బ్యాలెన్స్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసి వెంటనే ఏమవుతుంది పాస్వర్డ్ మీ పాస్వర్డ్ ఏంటో మీరు మీ మనసులో ఎంటర్ చేయండి ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఉన్నట్టుగా ఫస్ట్ ఊహించండి టిక్ మార్క్ ఎవ్రీ డే 40 days 41 days చూడండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ కనుక పెరగకపోతుంది నచ్చండి సాధ్యం ఎలా అంటే ఎస్ ప్రతి థాట్కు పవర్ ఉంటుంది ఎవ్రీ థాట్ ఈజ్ హ్యావింగ్ ఎనర్జీ ఎప్పుడైతే మీరు పడినట్టుగా మీరు ఊహించుకున్నారో మీరు పడిపోయింది చూడండి శివుని ఆజ్ఞ లేని చీమైన కుట్టదంటారు ఆ శివుడు ఎవరో తెలుసా అండి మనమే అహం బ్రహ్మాస్మి చూడండి మనం ధ్యానం ద్వారా ఏం తెలుసు ఎలా తెలుసు మీరు అడగచ్చు సరే ఎలా పాసిబిలిటీ అవుతుంది మనం అహం బ్రహ్మాస్మి అంటారు కదా ఎలా నిజంగా పాసిబిలిటీ అయినా అవుతుందంటే ఎస్ కరెక్ట్ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో ముందుగా మనలో రాగద్వేషాలు అనేది మాయమైపోతుంది మనసు అనేది కూడా మాయమైపోతుంది అంటే మనసు ఉన్నప్పుడే కదండి ఇవన్నీ వచ్చేది ఈర్ష్య అసూయ ద్వేషాలు అన్నీ కూడా వచ్చేది అప్పుడే కదా ఓకే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు కూడా మనసు ఉన్నప్పుడే వస్తుంటాయి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటామో మనసు అనే మాయమైపోద్ది ఎప్పుడైతే మనసు అనే మాయమైనప్పుడు మనకి ఎలాంటి అనుభూతి వస్తుంది హరిత గారు చెప్పండి నేను శరీరాన్ని కాదు నేను మనసుని కాదు నేను బుద్ధిని కాదు నేను ఆత్మస్వరూపుని ఇంకా సాధన చేస్తే నేను ఒక పరమాత్మ స్వరూపుని అని అర్థమైపోతుంది ఆత్మ పరమాత్మ ఒకటే అంటారు ఆదిశంకరాచార్యులు అలాంటి ఎక్స్పీరియన్స్ అయిననుకోండి అలాంటి సందర్భం నుంచి వచ్చినటువంటి ఆలోచనకు అత్యంత శక్తివంతం అవుతుంది మీరు ఇందాక అన్నారు కదా ఎలా పాసిబిలిటీ అనేది ఎప్పుడైతే మీరు ఊహించారో ఊహించినది నిజం చేయడం కోసం యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది ఆ విశ్వమంతా పంచభూతాలు ఏకమై భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మొత్తం అవన్నీ కూడా ఏకమై నీ యొక్క కోరికను నిజం చేయడం కోసం
కోసం మీ ముందుకు వచ్చి ఏదో ఒక అవకాశం రూపంలోనో, ఏదో ఒక ఫ్రెండ్ రూపంలోనో, ఎవరో ఒక న్యూస్ రూపంలో, ఏదో ఒక రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడం ద్వారా వారికి ఏదైతే అమౌంట్ వారు చూసారో అది రియాలిటీకి వస్తుంది. మీరు అడొచ్చు, సార్ ఎన్ని రోజులు పడుతుందండి ఇది? చూడండి, వారి సాధన బట్టి ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇద్దరు స్టూడెంట్ ఉన్నారు మేడం. ఒక స్టూడెంట్ ఏకసంతాగ్రహి, ఒకసారి చదవగానే వారికి అర్థమైపోద్ది. ఇంకొక స్టూడెంట్కి 10 సార్లు చదువుతాగానే అర్థం కాదు. బట్ ఈ 10 సార్లు చదివితే అర్థం కాని వ్యక్తికి ఏదో ఒకసారి చదివితే అర్థమవుతుంది కదా. అన్నిసార్లు చదవగలగాలి. అన్నిసార్లు చదివినప్పుడు అతనికి చదువు అనేది వస్తుంది. ఇక్కడ కూడా ఒక్కొక్కరికి ఒక ఎనర్జీ లెవెల్లో ఉంటారు కాబట్టి. బట్ ఒకటే విషయం అండి హరిత గారు, ఎంత లో ఎనర్జీ ఉన్నా సరే సాధన కనుక చేయడం ద్వారా మొత్తం వారిలో పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ నింపగలిగితే వారు ఫాస్ట్ కూడా ఆకర్షించుకోవచ్చు. దానికోసం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ అండి హరిత గారు, ఓకే, ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాస్ ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు కూడా చేరాలండి హరిత గారు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి కనుక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండగలిగితే సమాజం మెరుగుపడుతుంది, సమాజం బాగుంటుంది. నా దగ్గర మనీ లేదు ఏ చేసినా లాస్ అవుతుంది అని లాస్ట్కి ఏం చేస్తారు సార్? ఏ పని కూడా చేయరు. ఏ పని చేయకపోతే నిజంగానే అదే అవుతారు. అట్లీస్ట్ ఫస్ట్ మీరు అన్నారు కదా ఊహల్లో బతకడం అంట, ఫస్ట్ అదన్నా స్టార్ట్ చేయండి. అబ్దుల్ కలాం గారు ఇదే అంటారు, ఏమంటారు? ఫస్ట్ కళలు కానండి, కళలు సాకారం చేసుకుందాం, నిరంతరం ప్రయత్నించండి అంటారు. సో ఆ కళ సాకారమైనంత వరకు కూడా ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించడం అనేది కన్సిస్టెన్సీ వేలో కనుక చేయగలిగితే, ఊహించుకోవడం తప్పు లేదు, ముందు ఊహించుకోండి, ఆ ఊహల్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేనా మీరు చెప్పదలుచుకున్నారు? అవునండి. చాలా మంది ఏమనుకుంటారు, ఇదేనా మీరు చెప్పే విజులేషన్ చెప్తున్నాను అంటే మీరు కూడా ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకోండి హరిత గారు. జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకోండి. జస్ట్ నేను చెప్పినట్టు విజులేషన్ చేసుకోండి. మీకు ఎంతైతే అమౌంట్ కావాలో మీరు అది వచ్చినట్టుగా 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం దగ్గర మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఆల్రెడీ వచ్చింది, మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోయింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగా బ్యాంక్ అకౌంట్లో పడితే మీ హ్యాపీనెస్ లెవెల్స్ ఇప్పుడు హ్యాపీనెస్ లెవెల్స్తో మ్యాచ్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం యూజ్ చేసేది ఉంటే ఆ పేటీఎం కానీ యూజ్ చేస్తున్నారో ఫోన్పే, అందులో మీరు ఏం చేశారంటే చెక్ బ్యాలెన్స్ పై క్లిక్ చేశారు, అందులో పాస్వర్డ్ ఎంట్రీ చేశారు. పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత డిస్ప్లే అయింది, అక్కడ గ్రీన్ కలర్ టిక్ వచ్చింది. మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ డిస్ప్లే అయింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నిజంగా వచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీనెస్, ఇప్పుడే హ్యాపీనెస్తో మ్యాచ్ అయిపోయింది. చాలా హ్యాపీ ఉంది. స్లోలీ ఓపెన్ అవర్ ఐస్ ఓపెన్ చేసి చిరునవ్వు ముఖంతో ఐస్ ఓపెన్ చేయండి. సో హౌ యువర్ ఫీలింగ్ అండి హరిత గారు చెప్పండి. మీకు ఎలా ఫీల్ అయ్యారు మీరు ఇప్పుడు? ఊహలు ఎప్పుడు అందంగానే ఉంటాయి, అది నిజమైతే ఇంకా ఆనందంగా ఉంటుంది. నిజంగా చేసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే కృషి కూడా చేయాలి. అందుకోసమే త్రికరణ శుద్ధి అంటారు. అంటే మన మనసులో ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు ఎప్పుడైతే ఏకంగా ఉంటాయో వారికి అప్పుడు సంకల్పాలు సిద్ధిస్తుంటాయండి. సో టెక్నిక్స్ చాలా ఉన్నాయి, అది ఎలా చేయాలి ఏంటి అనేది మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వింటే అది మీరు నేర్పిస్తారా? ఎస్, నేర్పిస్తాం. అది ఎవరైనా అటెండ్ కావచ్చా? ఎవరైనా, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు, ఏ ఏజ్ వాళ్ళైనా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా. నేను ఏమంటానంటే ఒక్కలే కూర్చోమని నేను చెప్పానండి, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కూర్చోమని చెప్తాను. ఎస్పెషల్లీ నాకు వచ్చే అటెండెన్స్ కానీ పార్టిసిపేషన్స్ కానీ అందరూ ఒకే దగ్గర కూర్చొని అటెండ్ అవుతారు. సో వీరి కోసమే క్లాసెస్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ ఉంటుంది. ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి, మీకు క్లాస్ ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. చూశారు కదా, డబ్బు సంపాదించాలన్న తపన ఉంటే ఊహించుకోండి, ఆ ఊహల్ని నిజం చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, మేము చెప్తామంటున్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ కాదలుచుకుంటే స్క్రీన్ పై కొలుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 daysకి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.